ఏమండోయ్, రొయ్యల వేపుడు టేస్టీగా ఈజీగా చేసుకుందాం. దానికోసం ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేకులు, ఒక స్పూన్ మిరియాల పొడి లేదా మిరియాలు వేసి గ్రైండ్ చేయండి. పచ్చిరొయ్యలు శుభ్రం చేసుకున్నాక దాని పొట్టని శుభ్రంగా క్లీన్ చేయండి. ఇలా చేస్తే మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఉండవు, ఉప్పు కారం బాగా పడుతుంది. తర్వాత దానిలో ఉప్పు పసుపు వేసి అరగంట మ్యారినేట్ చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ రొయ్యలన్నింటినీ కొంచెం వేపించండి. అందులో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు వేపి రొయ్యలు తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో మళ్ళీ ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మనం వేపించుకున్న పచ్చిరొయ్యలు వేసేసి కొంచెం కారం వేసుకుని తర్వాత మనం ధనియాలు వెల్లుల్లిపాయ చేసుకున్న పొడిని కూడా వేసి బాగా వేపండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్